తెలంగాణలోనే మొట్టమొదటి అతిపెద్దదైన 74 అడుగుల గరుడాంజనేయ స్వామి విగ్రహాల ప్రాణప్రతిష్ఠాపన హనుమాన్ జయంతి రోజున జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆలయ ధర్మకర్త బెజగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ అన్నారు. గరుడాంజనేయ స్వామి నాగదేవత విగ్రహాల ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి అలాగే ఆలయ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం తిమ్మాయిపల్లి, కోనాయిపల్లి, బందారం గ్రామాల శివార్లోని శ్రీ చింతగుట్ట దేవాలయం వద్ద 74 అడుగుల గరుడాంజనేయ స్వామి నాగదేవత విగ్రహాల ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరిగింది. వేద పండితులు శ్రీపాద రామదాసి శర్మ బృందం వారి ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల 14 నిమిషాలకు అనురాధ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమున మంత్ర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని చేపట్టారు. గరుడాంజనేయ స్వామి నాగదేవత విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా స్థాపిత దేవతా పూజనం, స్థాపిత దేవతా హవనం, యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, బలి, పూర్ణాహుతి కార్యక్రమాలను జరిపినట్లు ఆలయ ధర్మకర్త బెజగాం నర్మదా రవీంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో మహా అన్నదానం కార్యక్రమం చేపట్టగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. విశ్వ సమాజం శ్రీ వీరధర్మజ పీఠాధిపతులు వీరధర్మజ స్వామీజీచే భక్తి ప్రవచనాల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కొండపాక మాజీ ఎంపీపీ ర్యాగల సుగుణాదుర్గయ్య, బందారం మాజీ సర్పంచ్ గజ్వేల్ రజిత కరుణాకర్ రెడ్డి, కోనాయిపల్లి మాజీ సర్పంచ్ వెంకటేశం, తిమ్మాయిపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, చల్లారం స్పందన రమేష్ రెడ్డి, ప్రవీణ్తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. శ్రీ చింతగట్టు గరుడాంజనేయ స్వామి సన్నిధిలో 74 అడుగుల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడము మా గ్రామాలకు, మా మండలానికి, మా జిల్లాకు కూడా మరి ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క విగ్రహాన్ని మరి ఈ స్థాయిలో నిలిచినటువంటి మరి కృషి చేసినటువంటి మరి ప్రసాద్ గారికి, వారి కుటుంబ రవిప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. మరి మన తెలంగాణలోని అత్యధిక మరి ఎత్తైనటువంటి 74 అడుగుల విగ్రహము ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం అనేటువంటిది మా అదృష్టంగా, మా గ్రామాల అదృష్టంగా మేము భావిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ చింతగుట్ట గరుడాంజనేయ స్వామి దేవస్థానం ఇక్కడ మన గరుత్మంతుడు ఆంజనేయుడు ఒకే శీలపై ఉన్నటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పుణ్యక్షేత్రంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచుతుంది. రాబోయే రోజులలో ఈ దేశ భవిష్యత్తు కోసం, హిందూ ధర్మం కోసం కృషి చేస్తుంది ఈ ఆంజనేయ స్వామి దేవస్థానం అని బెజగామ రవీంద్ర ప్రసాద్ నర్మదా వాళ్ళు ఈ దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పాటు ఇప్పుడు పైన మన గణపతి సుబ్రహ్మణ్యం, కన్యకా పరమేశ్వరి, శంకరుడి రామాలయాన్ని నిర్మించాలని వాళ్ళ సంకల్పంతో ఉన్నారు. ఇక్కడున్న ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చింతగుట్ట హనుమాన్ దేవాలయాన్ని అభివృద్ధి పరిచినటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలకు, అధికంగా తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకున్నటువంటి రవీంద్ర ప్రసాద్ బెజగం వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు 22/5/2025 విశ్వావసు నామ సంవత్సరము ఈ రోజు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమం జరగడం, అలాగే 74 అడుగుల ఏకశిలాపై నిర్మించినటువంటి ఈ 74 అడుగుల విగ్రహము ఇక్కడ డెవలప్మెంట్ కావడం అనేటువంటిది రాబోయే కాలానికి భక్తులందరికీ కూడా ఇదొక మహా కేంద్రంగా మారాలని, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ 3 రోజుల నుంచి జరిగినటువంటి ప్రతిష్టా కార్యానికి, ప్రతిష్టా బృందానికి, అలాగే ఎంతో మంది సహకరించినటువంటి అపర భక్తులందరికీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి, అలాగే ఇంకా అనేక మంది దేవతా విగ్రహాలను స్థాపించినటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలు, ఇక్కడ అందరి యొక్క సంకల్పాలు తెలియజేస్తూ